సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. గోసంగం రుద్రవరంలోని టిడ్కో ఇల్లు పొందిన వారు ఆగస్టు 10వ తేదీలోగా ఇళ్లలోకి రావాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని గోసంగం మరియు రుద్రవరంలో టిడ్కో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంకా ఇళ్లలోకి రాని లబ్ధిదారులు ఆగస్టు 10వ తేదీలోగా నివాసానికి రావాలని కమిషనర్ బాపిరాజు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆ ఫ్లాట్లు అన్ఆక్యుపైడ్ గా నిర్ధారించి వారికి ఆ ఫ్లాట్లు అవసరం లేనిదిగా భావించి మరియు ఏ ఇతర నోటీసు లేకుండానే ఆ ఫ్లాట్లు రద్దు చేసి వేరే అర్హులైన లబ్ధిదారులకు సదరు ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుందని కమిషనర్ బాపిరాజు తెలిపారు. బాపిరాజు మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం ఆల్రెడీ బహిరంగ ప్రకటన టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల కోసం ఒకటి ప్రకటించడం జరిగింది. అందులో ఎవరైతే ఇంకను వాళ్ళు లబ్ధిదారులు అయ్యుండి కూడా రుద్రవరంలో కానీ గోసంగంలో కానీ ఇళ్ళు పొంది కూడా ఇప్పటికీ కూడా దానికి ఆక్యుపై చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆక్యుపై చేయని వాళ్ళు ఈ నెల ఆగస్టు 10వ తారీఖు లోపల ఖచ్చితంగా వాళ్ళు హాజరయ్యి కరెంటు కనెక్షన్ తీసుకుని కాపురం లేదా నివాసం ఉండాలి. ఆ విధంగా ఉండనిచో ఎవరైతే ఉండలేదో గమనించి సర్వే చేసి వాళ్ళకి ఇల్లు అవసరం లేదు అని భావించి తక్షణమే ఆ ఇచ్చినటువంటి ఇంటిని రద్దు చేసి వేరే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఆ ఇళ్ళు కేటాయించబడును. కాబట్టి ఆఖరి బహిరంగ నోటీస్ అని చెప్పి ప్రజలందరికీ అర్థం అవ్వాలని అని ఈ నోటీస్ ఇవ్వడం జరిగిందండి. మోపిదేవి ఖ్యాతి పెరిగేలా గ్రామ పంచాయతీ పనిచేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవిలో ఉపాధి హామీ నిధులు 43,60,000తో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. సర్పంచ్ నందిగం మేరీ రాణి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వర పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మోపిదేవి గ్రామ పంచాయతీ ఖ్యాతి పెరిగేలా పనిచేయాలని బుద్ధప్రసాద్ సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు ప్రముఖులు మోపిదేవికి వస్తున్న నేపథ్యంలో గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పనలోనూ పంచాయతీ కీలక పాత్ర వహించాలని సూచించారు. తద్వారా మోపిదేవి పంచాయతీ ఆదర్శ పంచాయతీగా పేరు పొందాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, జెడ్పీటీసీ మెడబల్మి మల్లికార్జునరావు, సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అతీతంగా మనం పనిచేయాలని చెప్పిన సంకల్పంతో ఇవాళ ముందు సాగుతున్న తరుణంలో మీ సర్పంచ్ గారు అన్ని విధాల కూడా సహకారం అందిస్తున్నందుకు నాకు నేను ప్రత్యేకించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంఖ్య అందరూ తెలిసిన విషయం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తూనే ఆయన పంచాయతీరాజ్ శాఖ కావాలని చెప్పి అడిగి తీసుకోవటం జరిగింది. ఎందుకంటే గ్రామసీమల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆ రోజున మహాత్మా గాంధీ విశ్వసించారు. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు గ్రామాలు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో గ్రామాలని అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖని వారు తీసుకోవడం జరిగింది. అయితే ఇది పెద్ద సవాలైన విషయం. ఎందుకంటే గ్రామాల్లో గత 5 సంవత్సరాలుగా నేను విమర్శించడం కాదు కానివ్వండి, రహదారులన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా రహదారులు మేము సిమెంట్ రోడ్లు చేస్తాం. ఆ రోజున వాడవాడలా చంద్రన్న బాట పేరు. ఆ తర్వాత గత 5 సంవత్సరాల్లోనూ సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి. కానీ మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులన్నీ కూడా ఈ గ్రామాల్లో రహదారులకు వినియోగం చేస్తామని కోరుతున్నప్పుడు ఈ గ్రామంలోనే దాదాపు 79 లక్షలు. మచిలీపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మచిలీపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగినపూడిలోని లైట్ హౌస్ సమీపంలో మొబైల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఈ నెల 29 మరియు 30వ తారీఖుల్లో అందుబాటులో ఉంటుందని ఎంపీడీఓ కార్యాలయం తెలిపింది. పాస్పోర్ట్ కావాల్సిన వారు 1,500 రూపాయలు చెల్లించి ఎంపీడీఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే విజయవాడ వెళ్లకుండానే మచిలీపట్నం మండలం మంగినపూడిలో పాస్పోర్ట్ మంజూరు చేయబడుతుందన్నారు. ఎవరికైనా అత్యవసరంగా పాస్పోర్ట్ కావాలనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ కు అవసరమైన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, ఈమెయిల్ ఐడి సమర్పించాలన్నారు. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ మాసం ఆరంభం, అందులోనూ మొదటి శుక్రవారం అవడంతో అమ్మవారి ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. వివిధ ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు జరిపారు. మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శ్రావణ మాసం కావడంతో ఆలయాలన్నీ మహిళలతో కిక్కిరిశాయి. ఈడేపల్లిలోని శక్తి గుడిలో అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించి విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈడేపల్లి శక్తి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం సందర్భంగా వారానికి ఒక అలంకరణ రూపంతో అమ్మవారికి పసుపు కుంకుమాభిషేకం ఇటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటా మా కమిటీ వారు మేమందరూ కూడా భక్తుల సహకారంతో అన్నీ చేస్తూ ఇవాళ రోజున తొలి శుక్రవారం సందర్భంగా, ఎందుకంటే ఈ మాసాలు అధిక మాసాలు వస్తడం వలన 5 శుక్రవారాలు వస్తడం వలన ఇది తొలి శుక్రవారంతో ప్రారంభమైంది కనుక భద్రకాళిగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వైభవాలు ప్రారంభమైనవి. మహిళా మతులతో ఈ రోజున ఉదయం నుంచి పూజలు కార్యక్రమం జరుగుతున్నాయి. అదేవిధంగా అమ్మవారి ప్రత్యేకంగా 501 కలశాలతో పసుపు కుంకుమ కలిపి అభిషేకాలు చేయడం జరిగింది. మహిళా మాతలతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు కుంకుమ పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున మన కూర్చున్న మహిళలకి అందరికీ కూడా మన తిరుపతి తాతారావు గారి ఫ్యామిలీ బదిలీలు చేయబడ్డ సచివాలయ ఉద్యోగులు తక్షణమే విధుల్లోకి చేరాలని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు స్పష్టం చేశారు. బదిలీలు పొందిన ఉద్యోగులు వెంటనే తమ స్థానాల్లో విధులలో చేరాలని ఆయన తెలిపారు. పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి బదిలీలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులు బదిలీ చేయబడిన విధులలో చేరలేదు అనే అంశం తమ దృష్టికి వచ్చిందని, విధులలో చేరని ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా విధులలో చేరిన ఉద్యోగులు కూడా రకరకాల కారణాలు చెప్పి సచివాలయానికి వచ్చే ప్రజలకు పనులు చేయకుండా తిప్పిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రీజనల్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ ఆదేశాలు నిన్న మొన్న ఈరోజు కూడా జారీ చేయడం జరిగిందండి. ఎవరైతే రీజనల్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాలి. వాళ్ళు ఇమీడియట్గా స్టేషన్స్లో జాయిన్ అవ్వడం, ఛార్జ్ హ్యాండెడ్ ఓవర్ చేయడం, టేకన్ ఓవర్ చేయడం జరగాలి. అదే ప్రకారంగా మిగిలినటువంటి అన్ని పనులు కూడా కొత్త స్టేషన్లో చేయాలి. ఎవరికైతే బదిలీ కాలేదో ఆ బదిలీ కాని వారు మాత్రం వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ సచివాలయాల్లోనే విధులు నిర్వహించవలసి వస్తుంది. అంతే తప్ప ఎటువంటి డెప్యుటేషన్లు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి డెప్యుటేషన్లు వస్తాయి అని కూడా దయచేసి ఆశించవద్దు. ప్రస్తుతం డెప్యుటేషన్స్ ఇచ్చేది కూడా లేదు. ఎవరికైతే అఫీషియల్గా మేము ఆర్డర్స్ ఇచ్చామో ఆ ఆర్డర్స్ ప్రకారంగా ఆయా వార్డుల్లో పనిచేసుకోవాలి. ఆ విధంగా చేయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ నేత బొబ్బా గోవర్ధన్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని గ్రామ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపతి శ్రీనివాసరావు, బొబ్బా గోవర్ధన్లు పాల్గొని స్థానిక నేతలతో పాటు ఇంటింటికి తిరుగుతూ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను గ్రామస్తులకు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రావి రత్నగిరి, రావి నాగేశ్వరరావు, జడ్పీటీసీ మెడబల్మి మల్లికార్జునరావు, ఎక్కటి హనుమాన్, శీలం అనిల్ తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన ఈ ప్రోగ్రాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రూపొందించిన ఈ ప్రోగ్రాము ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఎవరికి ఏ పథకాలు వచ్చినాయో చూడటం, ఇన్ కేసు ఎలిజిబుల్ ఉండి ఎవరికైనా రాకపోతే ఆ విషయాలు తెలుసుకోవటం, దాని ద్వారా ఇంకెవరికన్నా ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే వాళ్ళకి అందించేట్టు చూడటం, ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి రాని సమస్యలు ఉంటే వీళ్ళు బూత్ ఇన్ఛార్జీలు వీళ్ళ దగ్గర ఆ బూతుల్లో వీళ్ళు పక్కపక్కన ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే రోడ్డు సమస్య కానీ, మురికాల సమస్య కానీ, నీళ్ళ సమస్య కానీ, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి చెప్పడానికి ప్రభుత్వ దృష్టికి తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం రూపొందించబడింది. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా వచ్చి బూత్ కన్వీనర్లు వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే వాటి మీద స్పష్టంగా ప్రజల్ని చెప్పవలసిందిగా కోరుతున్నాము.
సో ఏంటంటే ఈ సమస్యలు కానీ లేదంటే ఎంతమందికి ఎంతమంది సంతృప్తి చెందారు అనేది కూడా ముఖ్యమంత్రి గారి డాష్బోర్డ్కి వెళ్తుంది. సో దాన్ని బట్టి తర్వాత ఏమేం చేయాలి, దాని నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది దాని తర్వాత వస్తుంది. సో అందుకని ఈ ప్రోగ్రామ్ని అందరూ చాలా సీరియస్గా తీసుకుని కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వైసీపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షులు వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల గుడివాడలో కార్యక్రమానికి వెళుతున్న జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాము దంపతులపై జరిగిన దాడిపై సంఘీభావంగా ఆయన మండల పరిధిలోనికి కుడూరు గ్రామంలో వారి నివాసంలో ఆ రోజు జరిగిన సంఘటన గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వారిని పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, వైసీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అత్యంత దురదృష్టకరమైనటువంటిది ఏంటంటే ఈరోజు సాక్షాత్తు పోలీసు అధికారులు, ఈరోజు ఐపీఎస్లు కావచ్చు, ఈరోజు డిఎస్పీ ర్యాంకు అధికారులు కావచ్చు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మోచేతు నీళ్లు తాగడానికి తహతహలాడుతున్నారు. ఈరోజు తమ యొక్క సర్వీస్ రూల్స్ అన్నింటినీ కూడా తుంగలేకి తొక్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాల్ని తూచా తప్పకుండా అమలు పరచడంలో పోటీ పడుతున్నారు. తద్వారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా ఈరోజు విఘాతం కలుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజలకు ఎక్కడ కూడా శాంతి భద్రతలన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలకు కూడా తీవ్రమైనటువంటి ఈరోజు శాంతి భద్రతలు విఘాతం కలుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో ఒక భాగం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మహిళ అయినటువంటి ఒక గృహిణికి, ఈరోజు బీసీ మహిళ అయినటువంటి శ్రీమతి హారిక గారికి ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి జెడ్పీటీసీ అయితే ఆమెకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి ఈరోజు గౌరవిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున గౌరవం కల్పిస్తామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్షాత్తు పోలీసులను అడ్డం పెట్టుకుని ఈరోజు కేబినెట్ నగరపాలక సంస్థకు చెల్లించవలసిన వివిధ పన్ను బకాయిలు చెల్లించాలని, వస్తున్న ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ బాపిరాజు హెచ్చరించారు. నగరపాలక సంస్థకు చెల్లించవలసిన వివిధ పన్ను బకాయిలు చెల్లించాలని, వస్తున్న ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ బాపిరాజు హెచ్చరించారు. ఇటీవల నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఇంటి పన్నులు, మంచినీటి పంపు పన్నుల బకాయిలు చెల్లించాలంటూ ఫేక్ కాల్స్ వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఫేక్ ప్రొఫైల్స్ తో క్యూఆర్ కోడ్లు పంపి పన్ను బకాయిలు చెల్లించాలంటూ వచ్చే కాల్స్ కు నగరపాలక సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పన్ను బకాయిలు చెల్లించాల్సిన వారు నేరుగా నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కానీ, నగరపాలక సంస్థ అధికృత వెబ్సైట్ లో కానీ చెల్లించాలని ఆయన సూచించారు. చాలా చోట్ల ఫేక్ కాల్స్, ఫేక్ ప్రొఫైల్స్తో మచిలీపట్నం నగరపాలక సంస్థ తరపున లేదా మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ తరపున అన్వాంటెడ్గా అమౌంట్ ట్యాక్స్ కడతాము, డబ్బులు పే చేయండి అని, అదేవిధంగా వేరే కారణాలు చెప్పుకుంటూ పే చేయమని చెప్పి క్యూఆర్ కోడ్ స్కానింగ్ పంపించడం, అదేవిధంగా మాయ మాటలు చెప్పి అమాయకులైనటువంటి నగర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా పన్ను చెల్లించడం అనేటువంటిది మున్సిపల్ రెవెన్యూ కౌంటర్ వద్దకు వచ్చి చెల్లించండి, లేదా ఆథరైజ్డ్ మున్సిపాలిటీ లింక్ ఏదైతే ఉందో www.cdma.ap.gov.inకి అందులోకి వెళ్ళి మీరు పేమెంట్ చేయండి తప్ప అనాథరైజ్డ్ యాప్లు లేదా అనాథరైజ్డ్ లింకులు, అనాథరైజ్డ్ ఫోన్ కాల్స్కి మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయ్యి దయచేసి మోసపోవద్దు. ఏమన్నా ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి సంప్రదించి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మోపిదేవి మండల పరిధిలోని బొబ్బర్లంక ఎస్సీ కాలనీలో జిల్లా పరిషత్ నిధులు 10 లక్షలు, మండల పరిషత్ నిధులు 5 లక్షలతో మొత్తం 15 లక్షలతో పునర్నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత మండలి వెంకట్రాం, టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, జెడ్పీటీసీ మెడబల్మి మల్లికార్జునరావు, చందన రంగారావు, రావి రత్నగిరి తదితరులు పాల్గొన్నారు. వారు 2019 సంవత్సరంలో
అక్టోబర్ 30వ తారీఖున 10 లక్షల రూపాయలు ఈ గోపాలంకలో ఎస్సీ కమ్యూనిటీ వారికి మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు లక్ష్మీపురం, అలాగే అచ్చంపాలెం, అవనిగడ్డ ఈ 4 కమ్యూనిటీ హాల్స్ని ప్రభుత్వం మంజూరు చేశారు. ఇట్లా తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడంతో ఈ నిర్మాణాలు ప్రారంభించడం జరగడం తెలుసుకోబడింది. ఆ స్థితిలో ఇవాళ ఈ నిర్మాణం జరగడానికి ముఖ్య కారకుడు మన డిప్యూటీ సభ్యులు శ్రీ మల్లికార్జున గారు. ఆయన మన గతంలో వాగ్దానం చేసిన వారి కమిటీ వారు కట్టాలని ప్రభుత్వం మన చేతిలో లేదు. చంద్రబాబు గారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కూడా వెనక్కి పంపించేసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లాలో ఏకైక జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికై దీనికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి 10 లక్షల రూపాయలు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.